నమస్తే, నేను మధు. మండలిలో వైసీపీ అధికారులకు షాక్ తగలబోతుందా అంటే అవుననే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. బికాజ్ ఎందుకు అంటే మండలిలో ఉన్నటువంటి 5 ఎమ్మెల్సీలు, అదే వైసీపీ ఎమ్మెల్సీల వారి యొక్క రాజీనామాను మండలి చైర్మన్ ఆమోదించబోతున్నారు అన్న వార్త కూడా వైరల్ అవుతుంది. మరి ఇందులో నిజం ఎంతుంది? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు ఎలాగో మండలికి వెళ్ళడం లేదు, మాట్లాడడం లేదు. ఆ ఉన్న ఎమ్మెల్సీలు కూడా వెళ్తున్నారు అని అనుకుంటే వాళ్ళు కూడా రాజీనామా చేసి అక్కడ అంతా అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. మరి ఇప్పుడు ఏం జరగబోతుంది సార్? మరి ఆ రాజీనామాని చైర్మన్ ఆమోదించబోతున్నారా? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఎక్కడన్నా ఉంది అంటే బలంగా ఉంది ప్రతిపక్షం అంటే మండలిలో. అసెంబ్లీలో ఎలాగూ లేరు. 11 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఎలాగో రావట్లేదు అసెంబ్లీకి. అయితే మండలిలో ఎక్కువ మంది ఎమ్మెల్సీలు ఉన్నారు కాబట్టి ప్రతి ఇష్యూని అక్కడే మీరు రైజ్ చేయండి, అక్కడే మనం మండలిని స్టాల్ చేద్దామని చెప్పి డైరెక్షన్ ఇచ్చారు ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు. ఆ మేరకు హెరిటేజ్కి సంబంధించిన అంశాన్ని కూడా గత 4-5 రోజుల నుంచి గందరగోళంగా మండలి నడవకుండా చేసేస్తున్నారు. సో మండలిలో మెజారిటీ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్సీల్లో 5 రాజీనామా చేశారు. గవర్నమెంట్ మారగానే రాజీనామా చేశారు. రాజీనామా చేసినటువంటి వాళ్ళలో పోతుల సునీత గారు, అలాగే జయమంగళం వెంకటరమణ గారు, అలాగే మర్రి రాజశేఖర్, ఆయనతో పాటు కళ్యాణ్ చక్రవర్తి, కరి పద్మ, ఈ 5 రాజీనామా చేశారు. ఈ రాజీనామా చేసినటువంటి వాళ్ళలో ఒకళ్ళు జనసేన పార్టీలో చేరారు, జయమంగళం వెంకటరమణ. ఇంకొకళ్ళు పోతుల సునీత గారేమో బీజేపీలో చేరారు. ఇంకా 3 ఉన్నారు. 3 వాళ్ళు ఏ పార్టీలో చేరల. ఆ చేరినటువంటి వాళ్ళు మర్రి రాజశేఖరు, అలాగే కళ్యాణ్ చక్రవర్తి, కరిపద్మ, ఈ 3 ఏ పార్టీలో చేరల. కాకపోతే వీళ్ళు రాజీనామా చేశారు మండలికి. అది కూడా మండలి చైర్మన్ ఫార్మేట్ అని ఉంటుంది. స్పీకర్ ఫార్మేట్ లాగా అసెంబ్లీలో చైర్మన్ ఫార్మేట్లోనే వాళ్ళు రాజీనామా చేశారు. అయితే వీళ్ళని అనర్హత వేటు వేయాలి, అంటే రాజీనామాని యాక్సెప్ట్ చేయాలి. అనర్హత కాదు, రాజీనామాని యాక్సెప్ట్ చేయాలి. రాజీనామాని యాక్సెప్ట్ చేయట్లే ఆయన. అప్పటి నుంచి రాజీనామాని యాక్సెప్ట్ చేయకుండా పెట్టాడు ఎవరు, మండలి చైర్మన్ మోసేరాజు గారు. ఎందుకంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంపికైనటువంటి మండలి చైర్మన్. ఆయన యాక్చువల్గా మండలి చైర్మన్ కానీ లేదంటే అసెంబ్లీకి సంబంధించిన స్పీకర్ కానీ పార్టీలకు అతీతంగా వ్యవహరించాలి. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. సో మండలి చైర్మన్గా ఉన్నటువంటి మోసేరాజు గారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు చెప్పినట్టు వింటున్నారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఒక అభిప్రాయం, ఒక ఆరోపణ కూడా. ఆ క్రమంలో ఈ 5 రాజీనామా చేసినప్పటికీ కూడా రాజీనామాని యాక్సెప్ట్ చేయట్లేదు. రాజీనామాని యాక్సెప్ట్ చేస్తే ఈ 5 ప్లేస్లో ఎవరు వస్తారు? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు వస్తారు. అప్పుడు మండలిలో కూడా తెలుగుదేశం పార్టీ మద్దతు పెరుగుతుంది. అందుకే ఈయన యాక్సెప్ట్ చేయట్లా. 5 రాజీనామా చేసినప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లా. దీని మీద కోర్టుకు వెళ్ళారు ఎవరు, రాజీనామా చేసినటువంటి వాళ్ళు. ఏంది మేము రాజీనామా చేసాం, మమ్మల్ని యాక్సెప్ట్ చేయట్లేదని. దాని మీద కోర్టు మీరు ఎందుకు డెసిషన్ తీసుకోవట్లేదని చెప్పి 2-3 సార్లు అడిగారు. అడిగినటువంటి క్రమంలో చైర్మన్ పిలిపించి మాట్లాడారు. ఎవరిని? జయమంగళ వెంకటరమణని అలాగే పోతుల సునీత గారిని, ఇద్దరిని పిలిచి మాట్లాడారు. మేమేమి ఆవేశంలో తీసుకున్న నిర్ణయం కాదు, మేము ఆలోచించి తీసుకున్న నిర్ణయమే. మేమేది ఉద్యోగాలకి భావోద్వేగాలలోనే తీసుకున్న నిర్ణయం కాదు. మేము మండలి చైర్మన్ ఫార్మాట్లో మేము రాజీనామా చేశాను కాబట్టి మాది యాక్సెప్ట్ చేయండి అని చెప్పి వాళ్ళు చెప్పారు. మిగతా 3 పరిస్థితి ఏంటి? వాళ్ళని కూడా పిలిచి మాట్లాడాలి కదా, మీరు పిలిచి మాట్లాడండి అని చెప్పి ఒక డెడ్ లైన్ పెట్టింది కోర్టు. 26వ తారీఖున వాళ్ళ 3 కూడా పిలిచి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. తీసుకోకుండా పోస్ట్ పోన్ చేయొచ్చా అంటే చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మనకు తెలంగాణ అసెంబ్లీలో కూడా అదే జరుగుతుంది. తెలంగాణ అసెంబ్లీలో కూడా సుప్రీంకోర్టు మీరు అనర్హత వేటు వేయండి వాళ్ళ మీద, పార్టీ మారారు అని చెప్పేసి వాళ్ళ అది కూడా నడుస్తుంది. కానీ స్పీకరు ఎవరి మీద ఇప్పటివరకు అనర్హత వేటు వేయలే. సుప్రీంకోర్టు చెప్తుంది, సుప్రీంకోర్టుకి ఏదో ఒక రిప్లై ఇస్తున్నారు, వాళ్ళకి తీరట్లేదనో లేదా ఈయనకి తీరట్లేదనో షెడ్యూల్ అడ్జస్ట్ కావట్లేదనో ఏదో ఇస్తారు, సరిపోద్ది, నెట్టుకొస్తున్నారు. ఇది ఇప్పుడు కొత్త అలవాటేం కాదు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ రోజున టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రాజీనామా చేస్తే వాటిని యాక్సెప్ట్ చేయకుండా సంవత్సరాల పాటు నడిపినటువంటి చరిత్ర కూడా ఉంది, మనం చూసాం. కాబట్టి ఇప్పుడు వీళ్ళు మోసేరాజు గారు ఇప్పటికిప్పుడు రాజీనామాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వీళ్ళు 3 కూడా పిలిచి వాళ్ళ వర్షన్ కూడా తీసుకొని యాక్సెప్ట్ చేస్తారని అంటే
చేయకపోవచ్చు, యాక్సెప్ట్ చేయకపోవచ్చు, మళ్ళీ పోస్ట్పోన్ చేస్తారు, ఏదో ఒక రీజన్ చెప్తారు. అది జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ప్రెజర్ని బట్టి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రెజర్ని బట్టి ఉంటుంది. ఆయన ప్రెజర్కి కనుక ఈయన కనుక బెండ్ అయితే ఖచ్చితంగా దాన్ని ఇంకా మళ్ళీ పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తారు. లేదంటే ఈ 5గురికి సంబంధించినటువంటి రాజీనామాని యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళ ప్లేస్లో 5గురు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు వస్తారు. ఒకవేళ ఇక్కడ ముగ్గురు ఆల్రెడీ వేరే పార్టీలో జాయిన్ అయిపోయారు కదా సార్, జనసేన బీజేపీలో. సో వీళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడానికైనా యాక్సెప్ట్ చేసే అలాగా జగన్మోహన్ రెడ్డి ప్రెజర్ చేస్తారేమో. అంటే అఫీషియల్గా మీకు బులెటిన్కి వచ్చేటప్పటికి వీళ్ళు పార్టీలు బయట మారినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలుగానే ఉంటుంది. అక్కడ మండలిలో చూసేటప్పటికి మీకు ఏ పార్టీకి ఆ పార్టీ బులెటిన్ చూసేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాబితాలోనే వీళ్ళు కనిపిస్తారు, మెజారిటీ మెంబర్స్ కనిపిస్తారు. అప్పుడు ఏదన్నా ఓటింగ్ జరిగినప్పుడు కనుక వీళ్ళు వ్యతిరేకంగా ఓటేస్తే విప్పుకి వ్యతిరేకంగా అప్పుడు అనర్హత వేటు వేయాలి. అసలు రాజీనామాలు యాక్సెప్ట్ చేయట్లా, అనర్హత వేటు వేస్తారు, వేయరు, వేసే అవకాశం లేదు. కాబట్టి వాళ్ళు కావాలని డ్రాగ్ ఆన్ చేస్తున్నారు వ్యూహాత్మకంగా. ఇప్పుడు ఆయన ఏదో ఒక డెసిషన్ తీసుకునేటువంటి పరిస్థితికి వచ్చింది, ఎందుకంటే కోర్టు పదే అడిగింది కాబట్టి. బహుశా కోర్టు ఆదేశాలని ఆయన శిరసావహించి నిర్ణయం తీసుకుంటే కనుక రాజీనామాను ఆమోదించేటువంటి అవకాశం ఉంది. అప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 5గురు ఎమ్మెల్సీలు వస్తారు. మండలిలో కూడా ఎంతో కొంత మెజారిటీ ఉంటుంది, పూర్తి స్థాయి కాకపోయినా కానీ మెజారిటీ తెలుగుదేశం పార్టీకి ఉంటుంది. ఇప్పటి వరకు ఏం జరుగుతుంది, అసెంబ్లీలో ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో, అసలు అసెంబ్లీకి అడుగుపెట్టినటువంటి పరిస్థితుల్లో మండలిలో ప్రతి ఇష్యూని తీసుకొని అక్కడ గందరగోళం చేస్తారు. అక్కడ మినిస్టర్స్ని నిలదీయటం, లేదంటే వాయిదా తీర్మానాలకు సంబంధించినటువంటి గందరగోళం రేకెత్తించడం, లేదంటే ఆరోపణలు చేయటం, రాజకీయపరమైన ఆరోపణలు, ఇవన్నీ జరుగుతున్నాయి. కారణం ఏంటంటే మండలి చైర్మన్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సింపథైజర్గా ఉన్నారు. ఆ టైంలో ఆయన మండలి చైర్మన్ అయ్యారు కాబట్టి, ప్లస్ సభ్యులకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎక్కువ మాట్లాడడానికి కూడా అవకాశం ఇస్తున్నారు. అక్కడ ప్రతిపక్ష నాయకుడిగా బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు. సో బొత్స సత్యనారాయణ గారు సీనియర్ ఆయన. సో అక్కడ గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గళాన్ని ఎక్కువగా వినిపిస్తున్నారు. అందుకే కల్తీ నెయ్యి విషయంలో కానీ, లేదంటే హెరిటేజ్కి సంబంధించినటువంటి ఇందాపూర్ హెరిటేజ్కి సంబంధించిన లింక్ కానీ, వీటన్నిటి మీద అసెంబ్లీలో కంటే కూడా మండలిలో ఎక్కువగా చర్చ జరుగుతుంది. సో ఈ డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలంటే కనుక ఈ ఎమ్మెల్సీలు యాక్సెప్ట్ చేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళని కనుక 5గురిలో కనుక తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎంపిక చేసేస్తే నీకు నెక్స్ట్ ఇయర్కి వచ్చేసేటప్పుడు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ కూడా ఉండదు. ఎందుకంటే 11 మంది ఎమ్మెల్యేలతోటి ఒక ఎమ్మెల్సీ కూడా వచ్చే పరిస్థితి లేదు. సో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి పూర్తి స్థాయిలో మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. అటు మండలిలో ఆల్రెడీ అసెంబ్లీలో కూడా ఉంది కాబట్టి వాళ్ళు ఇక పరిపాలనలో ఇక వాళ్ళు ఎలా కావాలనుకుంటే అలా చేయొచ్చు. కానీ ఇప్పుడు మండలిలో వాయిస్ వినిపిస్తున్నారు. పైగా ఇంకోటి ఏంటంటే మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు బొత్స సత్యనారాయణ గారు. ఇప్పుడు ఆయన ప్రతిపక్ష హోదా ఆయనకు కూడా పోతుంది, రాబోయే రోజుల్లో ఉండే అవకాశం ఉండదు, అంత మెజారిటీ ఉండదు. కాబట్టి ఇప్పుడు అదే కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, అందుకే ప్లాన్ చేస్తున్నారని కూడా ఒకటి వినిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఎందుకంటే ఇప్పుడు నెంబర్ 1 ఎవరు రాజ్యాంగ పరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంటే బొత్స సత్యనారాయణ గారు కనిపిస్తున్నారు. మామూలుగా పార్టీ పరంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారి, రాజ్యాంగ పరంగా ఆయనకు ప్రోటోకాల్ ఉంది. అందుకే ఈ మధ్యకాలంలో గవర్నర్ గారు పెట్టినటువంటి హైటీకి కూడా హాజరు కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే అక్కడ ప్రోటోకాల్ ఏమి ఉండదు. ప్రతిపక్ష నాయకుడిగా ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు వ్యవహరిస్తున్నారు. సో ఇవన్నీ కూడా పార్టీల అంతర్గతమైన విషయాలు. బహుశా నేను అనుకోవటం ఇప్పుడు మోసేరాజు గారు ఆ యాంగిల్లో ఆలోచిస్తే కనుక యాక్సెప్ట్ చేస్తాడు రాజీనామాలు. ఇది ప్రతిపక్ష నాయకుడు గారు బొత్స సత్యనారాయణ గారు ఎందుకు ఉండాలి, నాకు లేదు ఆయన ఎందుకు ఉండాలి అనుకుంటే కనుక ఈ 5గురిని యాక్సెప్ట్ చేస్తారు. 5గురిని యాక్సెప్ట్ చేసిన ఇప్పటికిప్పుడు అయితే ప్రతిపక్ష హోదా పోదు, కానీ ఇంకా రాబోయే రోజుల్లో మెజారిటీ లేకపోతే పోయే అవకాశం ఉంది. కాబట్టి ఆ యాంగిల్ ఆలోచిస్తే 5గురి రాజీనామాలు యాక్సెప్ట్ చేయడానికి అవకాశం ఉంది. సో కోర్టు యొక్క నిర్ణయాన్ని కాదనకుండా మరి మండలి చైర్మన్ అయితే ఈ 5గురు ఎమ్మెల్సీల రాజీనామాని యాక్సెప్ట్ చేస్తారా, లేకపోతే దీన్ని ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ దీన్ని ఇలాగే నెగ్లెక్ట్ చేసుకుంటూ వస్తారనేది వెయిట్ చేసి చూద్దాం. మళ్ళీ రానున్న రోజులు ఏం జరగబోతుందని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.